వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్సి సిజిఎల్లో మోడల్ పేపర్ 6 అయితే స్టార్ట్ అయింది. యాక్చువల్గా మోడల్ పేపర్లో మీకు 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి 200 మార్క్స్కి. బట్ మనం వీడియో లెంత్ సరిపోదు కాబట్టి ఓన్లీ 25 క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు మన ఛానల్ కొత్త అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, హూ డిస్కవర్డ్ పెన్సిల్? పెన్సిల్ని ఎవరు కనుగొన్నారు? అలెగ్జాండర్ ఫ్లెమింగా, ఆల్బర్ట్ ఐన్స్టీనా, ఐజాక్ న్యూటనా, మేరీ క్యూరీ? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనుగొన్నారు. క్వశ్చన్ నెంబర్ 2, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ ఫాట్? ప్లాజీ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, 1757. క్వశ్చన్ నెంబర్ 3, విచ్ ఈస్ ద లార్జెస్ట్ లేక్ ఇన్ ఇండియా? భారతదేశంలో అతిపెద్ద సరస్సు ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, చిల్కా సరస్సు. క్వశ్చన్ నెంబర్ 4, విచ్ సిటీ ఈస్ నౌన్ యాజ్ ద సిటీ ఆఫ్ జాయ్? సిటీ ఆఫ్ జాయ్ అని ఏ నగరాన్ని పిలుస్తారు? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, కోల్కతా. మనం 25 క్వశ్చన్సే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు జనరల్ అవేర్నెస్ తర్వాత రీజనింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 5, ఫైండ్ ద మిస్సింగ్ టర్మ్ 7, 14, 28, 56. సరైన సంఖ్యను కనుగొనండి. ఫస్ట్ 7 ఉంది. 7 ఇంటూ 2 చేస్తే ఏమవుతుంది? 14. 14 ఇంటూ 2 28. 28 ఇంటూ 2 56. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. 56 ఇంటూ 2 ఏమవుతుంది? 112 అవుతుంది. 112 అనేది ఆప్షన్ డిలో ఉంది కాబట్టి దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, 112. క్వశ్చన్ నెంబర్ 6, ఇఫ్ బ్లాక్ ఈజ్ కోడెడ్ ఏకే జెడ్ బీజే, హౌ ఈస్ వైట్ కోడెడ్? బ్లాక్ అనే పదాన్ని ఏకే జెడ్ బీజేగా రాస్తే అయితే వైట్ని ఎలా రాయాలి? బ్లాక్ ఈక్వల్ టు ఏకే జెడ్ బీజే. మనకి అర్థం కావాలంటే ఫస్ట్ మనం ఏ టు జెడ్ వరకు అయితే రాసుకోవాలి. ఇక్కడ బ్లాక్లో బి వస్తే ఇవతల ఏమొచ్చింది? ఏ వచ్చింది. బి కన్నా ముందు ఏముంది? ఏ ఉంది కాబట్టి ఏ వచ్చింది. ఎల్ కన్నా ముందు కే కాబట్టి కే వచ్చింది. సో సేమ్ అలానే వైట్కి అయితే రాయాల్సి ఉంటుంది. డబ్ల్యూ ఈక్వల్ టు డబ్ల్యూ కన్నా ముందు ఏముంటుంది? వి ఉంటుంది కాబట్టి వి. తర్వాత హెచ్ కన్నా ముందు ఏముంటుంది? జీ ఉంటుంది. ఐ కన్నా ముందు హెచ్ ఉంటుంది. టీ కన్నా ముందు ఎస్ ఉంటుంది. ఈ కన్నా ముందు డి. సో ఫైనల్ ఆన్సర్ వచ్చేసి వైట్ ఈక్వల్ టు వి జీ హెచ్ ఎస్ డి. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 7, విచ్ ఈస్ ది యాడ్ వన్ అవుట్? స్క్వేర్, రెక్టాంగిల్, ట్రయాంగిల్, సర్కిల్. వేరే దానిని గుర్తించండి. చదరంగం, దీర్ఘచతురస్రం, త్రిభుజం, వృత్తం. స్క్వేర్కి, రెక్టాంగులర్కి, ట్రయాంగులర్కి పాలిగన్స్ మీనింగ్ దే ఆర్ షేప్స్ అయితే ఉంటాయి. బట్ సర్కిల్కి మాత్రం ఎటువంటి పాలిగన్ అయితే ఉండదు కాబట్టి సర్కిల్ అనేది భిన్నమైనది. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, సర్కిల్ అంటే వృత్తం. క్వశ్చన్ నెంబర్ 8, ఈ ప్లస్ మీన్స్ ఇంటూ, ఇంటూ మీన్స్ మైనస్, మైనస్ మీన్స్ డివైడెడ్ బై 10, 6 + 2 ఇంటూ 3 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. చూడండి, ప్లస్ అంటే ఇంటూ అంట, ఇంటూ అంటే మైనస్ అంట, మైనస్ అంటే డివైడెడ్ బై అంట. అయితే 6 + 2 ఇంటూ 3 ఏమవుతుంది? 6 ప్లస్ అంటే ఇంటూ 2 ఇంటూ అంటే మైనస్, మైనస్ 3 ఈక్వల్ టు 6 ఇంటూ 2 ఎంత? 12 మైనస్ 3, 12 మైనస్ 3 9. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బిలో 9 ఉంది కాబట్టి ఆప్షన్ బి 9. క్వశ్చన్ నెంబర్ 9, అరేంజ్ ది వర్డ్స్ ఇన్ లాజికల్ ఆర్డర్. ఆర్డర్స్ రివర్స్ ఉంటాయి, మనం యాడ్ చేసి చెప్పాలి ఫస్ట్ ఆర్డర్ ఏది ఉంటుందని. నెంబర్ 1 కాలేజ్, 2 జాబ్, 3 స్కూల్, 4 పోస్ట్ గ్రాడ్యుయేషన్, 5 రిటైర్మెంట్. ఇందులో ఫస్ట్ అయితే ఏది ఉంటుంది? ఫస్ట్ ఏమో స్కూల్ ఉంటుంది. స్కూల్ అనేది థర్డ్ ఆప్షన్లో ఉంది. సెకండ్ వచ్చేసి కాలేజ్ ఉంటుంది అంటే 1, 3, 1. నెక్స్ట్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఉంటుంది అంటే 4, 3, 1, 4. నెక్స్ట్ వచ్చేసి జాబ్ ఉంటుంది అంటే 2, 3, 1, 4, 2. లాస్ట్కి ఏముంటుంది? రిటైర్మెంట్ 5. అదేముంది? 3, 1, 4, 2, 5. ఇది ఆప్షన్ ఏలోనే ఉంది కాబట్టి దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 10, ఫైండ్ ది మిస్సింగ్ నెంబర్ 4, 5, 9, 3, 7, 10, 6, 8 క్వశ్చన్ మార్క్. ఇక్కడ మీరు ఫస్ట్ చూడండి, ఫస్ట్ అడ్డు వరుస 4 + 5 కలిపితే 9 అవుతుంది కాబట్టి 9. తర్వాత 3 + 7 ఎంత? 10. తర్వాత ఏముంది కింద? 6, 8. 6 + 8 ఎంత? 14 కాబట్టి ఆప్షన్ సిలో 14 ఉంది. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 11, రవిస్ ఫాదర్ ఈస్ మై ఫాదర్ సన్. హౌ ఈస్ రవి రిలేటెడ్ టు మీ?
రవి తండ్రి నా తండ్రి కొడుకు. రవి నాకు ఏమవుతాడు? బాగా ఆలోచించండి. రవి తండ్రి నా తండ్రి కొడుకు అంటే అన్న తమ్ముళ్ళు, కాబట్టి అన్న లేదా తమ్ముడు. అది ఎందులో ఉంది? ఆప్షన్ ఏ బ్రదర్, అన్న లేక తమ్ముడు. ఇప్పుడు కొన్ని మ్యాథ్స్ నుంచి అడుగుదాం. క్వశ్చన్ నెంబర్ 12. ఫైన్ 40% ఆఫ్ 250. 40% అంటే 40/100 ఇంటూ 250. క్యాన్సిల్ చేస్తే 100. ఆప్షన్ బి 100. క్వశ్చన్ నెంబర్ 13. ఇఫ్ ద కాస్ట్ ప్రైజ్ ఈస్ 800 అండ్ సెల్లింగ్ ప్రైజ్ ఈస్ 880, ఫైన్ ద గెయిన్ పర్సెంటేజ్. కాస్ట్ ప్రైజ్ 800, సెల్లింగ్ ప్రైజ్ 880, లాభ శాతం ఎంత? గెయిన్కి ఫార్ములా సెల్లింగ్ ప్రైజ్ మైనస్ కాస్ట్ ప్రైజ్. సెల్లింగ్ ప్రైజ్ వచ్చేసి 880, కాస్ట్ ప్రైజ్ 800, సో టోటల్ 80. గెయిన్ పర్సెంటేజ్కి ఫార్ములా గెయిన్ బై కాస్ట్ ప్రైజ్ ఇంటూ 100. గెయిన్ వచ్చేసి 80, కాస్ట్ ప్రైజ్ 800 ఇంటూ 100. అప్పరు లోవరు డబల్ జీరోస్ క్యాన్సిల్ చేస్తే 80/8 ఉంటుంది. 8 1 జా 8 10 జా అంటే 10%. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 14. సింప్లిఫై 15 into 4 minus 12 divided by 3 equal to question mark. 15 నాలుగు ఎంత? 60 మైనస్ 12/3 అంటే 3 గట్ల 3 4 అంటే 60 మైనస్ 4 ఎంత? 56. 56లో ఆప్షన్ బిలో ఉంది కాబట్టి ఆప్షన్ బి 56 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 15. ఏ మ్యాన్ కవర్స్ 45 kilometers ఇన్ 9 hours. వాట్ ఈస్ హీ స్పీడ్? 9 గంటల్లో 45 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. వేగం. స్పీడ్కి ఫార్ములా వచ్చేసి డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ వచ్చేసి 45, టైం వచ్చేసి 9. 9 1 జా 9 5 జా అంటే 5 km/h. 5 km అనేది ఆప్షన్ బిలో ఉంది కాబట్టి ఆప్షన్ బి దీని ఒక ఆన్సర్ వచ్చేసి. క్వశ్చన్ నెంబర్ 16. ఫైన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 2000 ఫర్ 3 years అట్ 5%. 2000 రూపాయలకు 3 సంవత్సరాలకు 5% వడ్డీ రేటుతో సింపుల్ ఇంట్రెస్ట్ 2000 ఇంటూ 3 ఇంటూ 5/100. డబల్ జీరోస్ క్యాన్సిల్ అయితే 20 ఇంటూ 3 ఇంటూ 5 అంటే 15. 20 ఇంటూ 15 300 కాబట్టి ఆప్షన్ బి 300. క్వశ్చన్ నెంబర్ 17. ది పీరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఈస్ 48 centimeters. ఫైండ్ ఇట్స్ ఏరియా. ఒక చదరపు ఆకార భుజం చుట్టుకొలత 48 సెంటీమీటర్లు. దాని విస్తీర్ణం స్క్వేర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 4 అనుకోవాలి. పెరిమీటర్ పి ఈజ్ ఈక్వల్ టు 48 అనుకోవాలి. 48 ఈక్వల్ టు 4 ఏమవుతుంది? 48/4 అవుతుంది. క్యాన్సిల్ చేస్తే 12 అవుతుంది. ఏరియా ఈక్వల్ టు ఎస్ స్క్వేర్ అనుకోవాలి. అంటే 12 into 12 144. ఆప్షన్ సి. ఇప్పుడు ఇంగ్లీష్ నుంచి క్వశ్చన్ నెంబర్ 18. చూస్ ది సినానిమ్ ఆఫ్ ర్యాపిడ్. ఆప్షన్ ఏ స్లో, ఆప్షన్ బి క్విక్, ఆప్షన్ సి స్టడీ, ఆప్షన్ డి లేజీ. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి క్విక్. క్వశ్చన్ నెంబర్ 19. చూస్ ది యాంటోనిమ్ ఆఫ్ ఆర్టిఫిషియల్. ఆప్షన్ ఏ న్యాచురల్, ఆప్షన్ బి ఫాల్స్, ఆప్షన్ సి ఫేక్, ఆప్షన్ డి ప్లాస్టిక్. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ న్యాచురల్. క్వశ్చన్ నెంబర్ 20. హీ ఈస్ క్యాపబుల్ డాష్ హ్యాండింగ్ ద సిచ్యువేషన్. ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి ఆఫ్, ఆప్షన్ సి ఇన్, ఆప్షన్ బి ఆఫ్. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆఫ్. హీ ఈస్ క్యాపబుల్ ఆఫ్ హ్యాండింగ్ ద సిచ్యువేషన్. క్వశ్చన్ నెంబర్ 21. ఐడెంటిఫై ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఇక్కడ మీకు రిసీవ్ ఇచ్చారు కదా, రిసీవ్ కరెక్ట్ స్పెల్లింగ్ అయితే కనుక్కోవాలి. దీనిలో ఆప్షన్ బి RECEIVE కరెక్ట్ ఆన్సర్ రిసీవ్కి స్పెల్లింగ్. క్వశ్చన్ నెంబర్ 22. చేంజ్ టు ప్యాసివ్ వాయిస్. దే విల్ ఫినిష్ ద ప్రాజెక్ట్ టుమారో. దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి అయితే మనం చేంజ్ చేయాలి. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే దే విల్ ఫినిష్ ద ప్రాజెక్ట్ వర్క్ అంటే మనం ద ప్రాజెక్ట్ నుంచి అయితే మొదలు పెట్టాలి. ద ప్రాజెక్ట్ విల్ బీ ఫినిష్ టుమారో. ఇక్కడ దే విల్ ఉంది కాబట్టి విల్ బీ అవుతుంది. ఫినిష్ అంటే ఫినిష్డ్ అవుతుంది టుమారో. క్వశ్చన్ నెంబర్ 23. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. ఏ పర్సన్ హూ క్యాన్ స్పీక్ 2 languages ఫ్లూయెంట్లీ. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ బైలింగ్వల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోట్స్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.